అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. సారీ, నిన్న మొన్న వీడియోలు పెట్టలేదు, ఎందుకనంటే మన అమ్మ చనిపోయి ఇవాళకి 10 రోజులు అవుతుంది. రేపు 11 days చేస్తున్నాము. దానివల్ల కొద్దిగా అస్థికలు కలపడానికి వెళ్ళి అస్థికలే కలిపేసి రావడం వల్ల ఒక 2 days నుంచి ఏం వీడియోలు పెట్టలేకపోవడం కుదరలేదు. దానివల్ల నేను వీడియోలు పెట్టలేకపోయాను. నిన్న ఏం పెట్టలేకపోయాను, ఎందుకంటే ప్రతిరోజు కూడా మీరు నాకు వాచ్ చేస్తూ ఉంటారు, నేను వీడియోలు పెడతా ఉంటాను. అది మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు, చాలా సంతోషం నాకు. రేపు పొద్దున్న అమ్మది 11 days చేస్తున్నాము. మీకు తెలుసు కదా, అందరు కూడా మన చనిపోయిన తర్వాత మనం అంత్యక్రియలు చేసాము. అట్లనే ఈరోజు వెళ్ళి అస్థికలు కలిపేసి వచ్చాము. రేపు మన ఆశ్రమంలో 11 days చేస్తున్నాము. ఎవరన్నా దగ్గర ఉంటే దయచేసి మన ఆశ్రమానికి రండి, ఎందుకంటే ఇది మనకు కుటుంబం. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు మీరు అందరూ వస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అమ్మకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మీరు ఎవరన్నా వస్తే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లనే అమ్మ మన ఆశ్రమానికి వచ్చి ఒక 3 days అయింది. నేను అమ్మాయి ఫుటేజ్ పెట్టడానికి నాకు కుదరక నేను పెట్టలేదు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మల్కారంలో ఉంటారు అంటే ఉండేది ఎక్కడ? అసలు గోదావరి. ఎంతమంది పిల్లలు మీకు? నలుగురు. అంటే ముగ్గురు బిడ్డలు, ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు. ఓకే. ఇప్పుడు పెద్ద బాబు దగ్గర ఉన్నారా, చిన్న బాబు దగ్గర ఉన్నారా? నడిపాయన దగ్గర. అది కొద్దిగా ప్రాబ్లం వల్ల, ఇబ్బంది అవ్వడం వల్ల మీరు ఆశ్రమానికి వచ్చారు కదా. ఈ వచ్చి 2 రోజులు అయింది కదా, ఎలా ఉంది మీకు ఇక్కడ వాతావరణం? బాగానే ఉందా? ఎవరిని ఇబ్బంది పెడుతుంది కానీ మంచిగా ఉంది కదా? ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది కదా ఇక్కడ? అది మీరు ఏం పర్వాలేదు తల్లి, మీరు మంచిగా ఉండండి, ఏం కాదు. మీ అబ్బాయి కూడా నా దగ్గర చెప్పాడు, ఎందుకంటే కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆయన బాధపడుతూ ఆశ్రమంలో జాయిన్ చేశాడు. ఈ విషయాలు అయితే నేను చెప్తా, ఎందుకంటే వీళ్ళ అబ్బాయి చాలా బాధపడుతూ ఆశ్రమంలో జాయిన్ చేశాడు, ఎందుకంటే కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల. దానివల్ల మన ఆశ్రమం జాయిన్ చేయడం జరిగింది. సరే, మనం కూడా కొడుకుమే కదా, అందువల్ల ఏం ప్రాబ్లం లేదు. నేను కూడా మీ కొడుకులు అంటే అట్లా ఏం లేదు. మీరు బాగానే ఉండండి. ఇక్కడ ఎట్లా ఉంది? మంచిగా ఉంది కదా? మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నా కూడా డాక్టర్ గారు ఉన్నారు, చూస్తారు, మందులు వస్తారు. మేము ప్రతిరోజు వస్తాం. ఏమన్నా కావాలని తీసుకుని ఏం పర్లేదు. ఏమా ప్రశాంతంగా కొద్దిగా వాకింగ్ చేస్తూ ఉండండి. వాకింగ్ చేస్తే కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి వాకింగ్ చేస్తే మంచిది కొద్దిగా. చేస్తాను. ఇవాళ అసలు నొప్పి బాగా అయింది, నడవరాలే కాళ్ళు. డాక్టర్ గారు వచ్చారు కదా, ఏమైనా చెప్పారు? అడగపోయారు? అడగండి, డాక్టర్ గారు ఉంటారు కదా, ప్రతిరోజు డాక్టర్ గారు వస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఏమున్నా, ఏం కావాలన్నా కూడా ఎట్లా అయినా సరే మీరు అడగండి, ఓకేనా? ఏం కావాలన్నా. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ కూడా వచ్చి 2 days అయింది, బాగానే ఉందంటుంది. ఎందుకంటే అమ్మ ఫుటేజ్ పెట్టలేదు నేను. దయచేసి మీరు అందరూ కూడా మళ్ళీ చెప్తాను కదా, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే.